ఎందుకు రేవంత్ రెడ్డి బయటనే ఉంచి విచారణాధికారి బయటకు వచ్చి తీసుకొని పోయిండు? వాళ్ళు అనుకున్న పన్నాగం నడవలే, బొక్కపుర్ల పడ్డరు, అయిపోయింది. దాని తర్వాత 2 గంటలు ఆయన మేధావులందరూ కూర్చొని, ఆయనకు సలహాలు ఇచ్చే మేధావులంతా కూర్చొని ఏం చేయాలి, బొక్కపుర్ల పడితే మరి మనం ప్రజల్లోనేమో చర్చ వేరే రకంగా పోతుంది, దీన్ని ఏదో పద్ధతితో డైవర్ట్ చేయాలి కదా అని చెప్పి ముందే అనుకున్న స్కీమ్ కేటీఆర్ గారి ఇంటి మీద రైడ్ చేసి ఏదో కాగితాలు దొరికినాయని చెప్పాలనుకునేవి ఏవైతున్నాయో వాటిని మీడియా మిత్రులకు పంపించి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పంపించి వాళ్ళ కాలు పట్టుకొని అదొక్కటే ఇస్తున్నారు, జరగ ఇది కూడా వేయండి అని చెప్పి వేసిన ఒక పనికి మాలిన పాత చింతకాయ పచ్చడి వార్త. ఏంటిది? If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఏదో గ్రీన్ కో నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి, మాకు ఇప్పుడే దొరికింది. పాపం ఒక టీవీలో సంచలన వార్త, అందులో మరి వారికి ఏం సంచలనం కనపడదో మాకేం కనపడలే, ప్రజలకి ఏం కనపడలే. ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి బహిరంగమైనవి, కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేసినాయి, బ్యాంకులు బహిరంగంగా అందరికి తెలిసిన విషయం. ఆ గ్రీన్ కో కంపెనీ మాకే ఇయ్యలే, బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్కి ఇచ్చింది, మాకు ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది. ఈ దేశంలో ఉన్న 7-10 పార్టీలకు ఇచ్చినాయి అందరికీ. కాంగ్రెస్ కూడా 25-27 కోట్లు ఇచ్చింది, బీజేపీ కూడా 40-50 కోట్లు ఇచ్చినట్టుంది. ఇస్తే ఏముంది దానికి? అసలు అది కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం. అది ప్రతి పార్టీ కూడా ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవచ్చు, అమ్మొచ్చు అని చెప్పి అవతల వాళ్ళు చట్టమే చేసి ఇచ్చిండ్రు. దాని ప్రకారం అందరికీ ఇచ్చిండ్రు, మీకు కూడా ఇచ్చిండ్రు. పైగా ఇందులో మీడియా మిత్రులు కావచ్చు, ప్రజలు కావచ్చు గమనించాల్సిన విషయం, మనం రాష్ట్ర ప్రభుత్వంగా కేటీఆర్ గారి శాఖ నుంచి ఇచ్చిందేమో ఫార్ములా ఈకి. ఇందులో గ్రీన్ కోడ్కి ఎక్కడం పైసలు పోలే, మనకి లాభం జరగలే.